హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఫ్రెండ్స్ హాయ్. నేను ఫస్ట్ టైం అండి అనాథాశ్రమంకి వెళ్ళానండి. నాకైతే మూవీస్లో నేను చూసాను కానీ ఇట్లా రియాలిటీగా నేను ఎప్పుడు చూడలేదండి. ఏందో తెలియని బాధ నాకైతే ఈ పిల్లల్ని చూసి నేనైతే ఫుల్ ఏడ్చేసానండి. నాకు అంత బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలండి, తల్లి తండ్రి లేకుండా ఇంత డీసెంట్గా ఉండరంటే నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా. మన పిల్లలంటే అల్లరి చేస్తారు, ఏది కావాలంటే అది అడుగుతారు, ఏడుస్తూ ఉంటారు. మనం అన్నీ చూసుకుంటున్నాం. వాళ్ళకి కూడా కంటిన్యూ డీసెంట్గా ఉండలేరు కదా. ఎప్పుడన్నా వాళ్ళకి అడిసిబుద్ధి అయింది. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ పరిస్థితి చూచి నాకైతే అండి నేను స్ట్రక్ అయిపోయి చాలా తోడు ఏడ్చా. ఫస్ట్ అయితే చాలా నాకు బాధ అనిపించిందండి. వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయించాము. ఒక్క రోజన్నా వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారని మా నాన్న మమ్మల్ని వదిలేసి 1 year అయిందండి. అందుకే భోజనం పెట్టిద్దాం పిల్లలకని వెళ్ళాము. కానీ ఆ బాధ తట్టుకోలేకపోయినానండి నేనైతే. ఇలా కూడా ఉంటారా? ఫ్రూట్స్ తీసుకెళ్ళాము, కానీ ఇంకా వాళ్ళ కోసం ఏం చెయ్యాలి అనిపించింది. నాకైతే ఏం అర్థం కాలేదు. అక్కడికి నేను వాళ్ళని హద్దుకున్నాను. నాకు ఇంతకాడికి ఏం అర్థం కాలేదు. చాలా క్యూట్గా ఉన్నారండి. ఇలా అయితే ఒక్కటి మటుకు చాలా నచ్చిందండి. ఇలాంటి పిల్లల్ని పాపము ఒక గూటికి చేర్చి చాలా బాగా చూసుకుంటున్నారండి. అదన్నా బెస్ట్. ఇక్కడ అక్కడ తిరగకుండా వాళ్ళకి స్కూల్ కానీ వాళ్ళకి రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీ ఒక ఫ్యామిలీ లెక్క చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చిందండి. కానీ ఎక్కడైనా దగ్గరలో ఒక అనాథాశ్రమం ఉంటే మీరు వెళ్ళండి. మీకు ఎంత చాతైంది అంత మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. ఇది నా హంబల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మనం కూడా కొంచెం వాళ్ళని అంటే మన పిల్లలు లెక్క వాళ్ళని కూడా కొంచెం దగ్గరికి తీసుకొని వాళ్ళకి కొంచెం మన చేతులతో భోజనం పెడితే మనకి చాలా అసలు మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఎక్కడో మనం ఇంత డబ్బు ఖర్చు పెడతాము, అదే మన పిల్లలని మనం కూడా ఒక్కసారి వాళ్ళ కాడికి వెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారండి. అంటే నాకు ఏది అనాలనిపించింది నేను అది అంటుండానండి. ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకైతే ఇప్పుడు నుంచి ఒకటి అనిపించిందండి. ఇక్కడ రెస్టారెంట్ వెళ్ళటము, ఇక్కడ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టే కాడికి వాళ్ళకంత కొంచెం భోజనం పెట్టించి వాళ్ళ కాడ ఒక 2 hours 3 hours అట్లా టైం స్పెండ్ చేస్తే ఆ తృప్తే వేరే అండి. నాకైతే చాలా నచ్చిందండి. నేనైతే వాళ్ళ పేర్లు అడిగా. నాకైతే చాలా అంటే వాళ్ళ కాడ ఉండబుద్ధి అయింది చాలా తోడి. వాళ్ళు కూడా ఎవరో నా కోసం వచ్చారు అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా బాగున్నది. మేము చాలా తోడు వచ్చినాము ఉన్నమాడ. కానీ నాకైతే ఇలా కూడా ప్రపంచం ఉంటుందా? మూవీస్లో చూసేది వేరే అండి, రియాలిటీగా చూసేది వేరే అండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. ఎలా అసలు ఏంటండి దేవుడు ఎలా రాస్తాడో. ఒక్కొక్కరికి ఇంత కోటేశ్వర్ని చేస్తాడు. అందరినీ కోటేశ్వర్ చేయ అవసరం లేదండి. జస్ట్ ఇలాంటి పిల్లలకి కూడా కొంచెం దేవుడు చూడాలి. మంచోళ్ళు. ఎంత ఘోరం జరగకూడదండి. మమ్మీ డాడీ ఇద్దరు లేకున్నా ఒక్కరన్నా ఉండాలి కదండి. వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండదో అంటే ఎవరికి చెప్పుకుంటారండి వాళ్ళు. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. నేనైతే తట్టుకోలేక ఆ రోజల్లా తక్కమకిలాడిపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలాంటి చూసింది. నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ప్లీజ్, మా నాన్న 1 year అయిందండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నాకైతే చాలా బాధగా ఉందండి. మా నాన్న కోసం కొంచెం ప్రేయర్ చేయండి. మా నాన్న మళ్ళీ పుట్టాలి, మా నాన్న మళ్ళీ రావాలి. మా నాన్న చాలా మంచోడండి. మా నాన్న గురించి చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే 1 year నుంచి సఫర్ అవుతున్నా నేను. ఈ బాధ తగ్గే బాధ కూడా కాదండి. కానీ మీరు కూడా కొంచెం మీ ఆశీస్సులు కొంచెం ఉండాలి. మా నాన్న ఎప్పుడైనా చాలా త్వరలోనే మా ఇంట్లోనే పుట్టాలి. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. మా డాడీ చాలా మంచోడు. ఇలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తాడు. ప్లీజ్ కొంచెం మనస్ఫూర్తిగా కమెంట్స్లో మా నాన్న గురించి రాయండి. ప్లీజ్ మా నాన్నకి మనశ్శాంతిగా ఆత్మశాంతిగా ఉండాలి. మా నాన్నకి పుణ్యం దొరకాలి. మా నాన్న రావాలి మళ్ళీ. ప్లీజ్ నా యూట్యూబ్ ఫ్రెండ్స్
నేను ఒక్కటే కోరుకుండేదండి, తను నలుగురు కూతుర్ని సాకి ఎంత బాగా ఏది కావాలంటే అది మా నాన్న సాకినట్టు ఈ ప్రపంచంలో ఎవరు సాకలేదనే ఫీలింగ్లో ఉన్నానండి నేనైతే. ఎందుకంటే ఒక్కసారి కూడా అరసలేదండి, ఏది కావాలంటే అది తీసిచ్చాడు. అస్సలు అమ్మ అని తప్పితే ఒక తిట్టు మాట ఏ రోజు అనలేదు. అసలు ఎలా చూసుకున్నాడంటే మాకు దుఃఖము బాధ మాకేం తెలీదండి, మమ్మల్ని అంత బాగా సాకాడండి.